ఇసాబెల్ అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. తన పని మీద వేరే ఊరికి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కుతూ ఉంటుంది. తన లగేజ్ పైన పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే పక్కనే ఉన్న సీజర్ అనే వ్యక్తి ఆమెకి సహాయం చేస్తాడు. ఇద్దరు పక్కపక్కన కూర్చోవడంతో సహజంగానే వాళ్ళ మధ్య మాటలు కలుస్తాయి. మెల్లిగా వాళ్ళిద్దరూ ఏం పని చేస్తుంటారు అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సీజర్ తను ఒక క్లాసికల్ మ్యూజిక్ క్రిటిక్ అని చెప్తాడు. మాటల మధ్యలో ఇసాబెల్ తన మొదటి బాయ్ ఫ్రెండ్ పాస్టర్నక్ కూడా ఒక క్లాసికల్ మ్యూజిషియన్ అని చెప్తుంది. పాస్టర్నక్ అనే పేరు వినగానే సీజర్కి ఏదో గతం గుర్తొస్తుంది. చాలా ఏళ్ల క్రితం పాస్టర్నక్ అనే వ్యక్తి ఒక మ్యూజిక్ థియరీని రాసి తనకు పంపిస్తే దాన్ని సీజర్ చాలా దారుణంగా విమర్శిస్తూ రివ్యూ రాసి అతని కెరీర్ నాశనం చేశానని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇసాబెల్ చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆ రివ్యూ వచ్చినప్పుడు తను పాస్టర్నక్తోనే ఉంటుంది. ఆ రివ్యూ చూసి తట్టుకోలేక పాస్టర్నక్ 3 రోజుల పాటు తన గదిలో నుంచి బయటకు రాలేదని ఆమె చెప్తుంది. వీళ్ళ మాటలు వింటున్న ముందు సీట్లో ఉన్న ఒక ఆవిడ వెనక్కి తిరిగి పాస్టర్నక్ తన స్టూడెంట్ అని చెప్తుంది. అతనికి చదువు సరిగ్గా వచ్చేది కాదని, తను చూసిన విద్యార్థులకల్లా తను మాత్రమే తెలివిలేని స్టూడెంట్ అని ఆమె అంటుంది. ఈ ముగ్గురు మాట్లాడుకోవడం చూసి ముందున్న ఇంకొక వ్యక్తి ఆవిడను తన హై స్కూల్ టీచర్గా గుర్తుపడతాడు. అంతేకాకుండా స్కూల్ డేస్లో తను పాస్టర్నక్ని చాలా ఏడ్పించేవాడని అతను చెప్తాడు. ఇదంతా వింటున్న సీజర్కి ఎక్కడో అనుమానం మొదలవుతుంది. వరుసగా అందరికీ పాస్టర్నక్తో ఏదో సంబంధం ఉండడం గమనించి వెంటనే లేచి నిలబడి ఈ ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి పాస్టర్నక్ అంటే ఎవరో తెలుసా అని అందరినీ గట్టిగా అడుగుతాడు. విచిత్రం ఏమిటంటే ఫ్లైట్లో ఉన్న దాదాపు అందరూ తమ చేతులు పైకి ఎత్తుతారు. పరిస్థితి ఏదో తేడాగా ఉందని అతనికి అర్థమైపోతుంది. ఎవరెలా ఈ ఫ్లైట్స్ ఎక్కారు అని ఆరా తీయగానే ఫ్లైట్లో ఉన్న ఎవరు తమ టికెట్ కోసం సొంతంగా డబ్బులు కట్టలేదని తెలుసుకుంటారు. కొందరికి లాటరీలో ఫ్రీగా టికెట్ వస్తే ఇసాబెల్ లాంటి వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ వాళ్ళే ఫ్రీగా టికెట్ ఇచ్చి పంపిస్తారు. అసలు పాస్టర్నక్తో నీ బ్రేకప్ ఎందుకు అయ్యిందని సీజర్ ఇసాబెల్ని అడుగుతాడు. అప్పుడు ఆమె పాస్టర్నక్కి ఉన్న ఏకైక ప్రాణ స్నేహితుడితో తను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని, ఆ స్నేహితుడు కూడా అదే ఫ్లైట్లో వెనక సీట్లో కూర్చున్నాడని చెప్తుంది. అయితే ఆ ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ గతంలో పాస్టర్నక్కి ఏదో ఒక ద్రోహం చేసిన వాళ్ళే అని అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళందరినీ ఒకే చోట చేర్చి ప్రతీకారం తీర్చుకోవడానికే పాస్టర్నక్ ఇలా ఫ్లైట్లోకి పంపించాడని భయపడిపోతారు. ఇంతలో ఒక ఫ్లైట్ అటెండెంట్ ఏడుస్తూ బయటకు వస్తుంది. ఆ ఫ్లైట్కి క్యాబిన్ చీఫ్ పాస్టర్నక్ అని, ఈరోజు తనని బలవంతంగా డ్యూటీకి రంపించాడని ఆమె చెప్పడంతో ఫ్లైట్లో ఉన్న అందరికీ గుండెలు ఆగిపోతాయి. పైలట్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో కాక్పిట్ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో ఫ్లైట్ అటెండెంట్ భయంతో వణికిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఎక్కడో కింద ఒక ముసలి భార్య భర్తలు వాళ్ళ ఇంటి పూల్ దగ్గర ప్రశాంతంగా కూర్చుని ఉంటారు. అప్పుడే వాళ్ళకి పైనుంచి ఒక విమానం వస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ముందు వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ విమానం నేరుగా వాళ్ళ వైపు దూసుకురావడం చూసి షాక్ అయిపోతారు. ఈ విమానం వాళ్ళని గుద్దేయడానికి కొన్ని క్షణాల ముందే ఈ మొదటి కథ ముగుస్తుంది. బహుశా ఆ ముసలి వాళ్ళిద్దరు కూడా పాస్టర్నక్కి గతంలో ఏదో పెద్ద ద్రోహమే చేసుంటారు. తర్వాత ఈ సిరీస్లో రెండో కథ ఒక చిన్న రెస్టారెంట్లో మొదలవుతుంది. ఆ రాత్రి బయట పెద్ద తుఫాను వస్తూ ఉంటుంది. ఆ టైంలో జువాన్ అనే ఒక పొలిటీషియన్ ఆ ఖాళీ రెస్టారెంట్లోకి వస్తాడు. అక్కడ మోజా అనే అమ్మాయి మాత్రమే సర్వర్గా ఉంటుంది. జువాన్ రావడమే ఆమెను చాలా చులకనగా చూస్తూ వెటకారంగా మాట్లాడతాడు. అసలు ఆమెకి పని సరిగ్గా రాదని కామెంట్ చేస్తూ తన ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. అతని మాటలకి కోపంతో రగిలిపోతూ మోజా కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న రెస్టారెంట్ ఓనర్ అలెక్సిస్తో ఆ వ్యక్తి అంటే తనకి ఎంత అసహ్యమో చెప్తుంది. ఆమె అలా చెప్పడానికి కారణం జువాన్ చేసిన కామెంట్స్ కాదు, వాళ్ళిద్దరికీ ఒక గతం ఉంటుంది. కొన్ని ఏళ్ల క్రితం మోజా వాళ్ళ ఊర్లో జువాన్ అప్పులు వసూలు చేసేవాడు. అతను మోజా వాళ్ళ నాన్నను మోసం చేసి పెద్ద అప్పుల్లో ఇరికిస్తాడు. ఆ అప్పుల వల్లే వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆయన చనిపోయిన 2 వారాలకే జువాన్ చాలా డబ్బులు ఆశ చూపి మోజా వాళ్ళ అమ్మను లొంగ తీసుకోవాలని చూస్తాడు. జువాన్ పెడుతున్న ఆ టార్చర్ తట్టుకోలేక మోజా వాళ్ళ అమ్మ ఆ ఊరు వదిలేసి ఈ సిటీకి వచ్చి కొత్త జీవితం మొదలు పెడతారు. ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత అతన్ని చూసేసరికి మోజాకు కోపం ఆపుకోలేక వెళ్ళి అతన్ని నిలదీయాలని అనుకుంటుంది. కానీ అలెక్సిస్ ఆమెని ఆపి అంతకంటే మంచి ఐడియా తన దగ్గర ఉంది అని చెప్తుంది. అతని ఫుడ్లో విషం కలిపి చంపేద్దామంటుంది. అలెక్స్ మాటలు విన్న మోజా షాక్ అయిపోతుంది. నిజంగానే అంటున్నావా అని భయంగా అడుగుతుంది. తర్వాత మోజా జవాన్ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది. అప్పుడు అతను ఒక ఎలక్షన్ పోస్టర్ తీసి మోజాకు చూపించి ఎలా ఉందో చెప్పమంటాడు. ఆ పోస్టర్ చూశాకే జువాన్ ఈ సిటీ మేయర్గా పని చేస్తూ ఉన్నాడని మోజాకు అర్థమవుతుంది. ఆ విషయం తెలుసుకున్న అలెక్సిస్ అతన్ని చంపడానికి ఇదొక మంచి కారణం అనుకుంటుంది.
అతన్ని చంపేస్తే ఈ సిటీ జనాలకు మనం పెద్ద మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్తుంది. ఒకవేళ పోలీసులు దొరికిపోయినా పర్వాలేదు, ఎందుకంటే తను ఇంతకు ముందు జైలుకి వెళ్ళొచ్చానని, ఈ రెస్టారెంట్ నడపడం కంటే జైల్లో ఉండడమే చాలా ప్రశాంతంగా ఉంటుందని అంటుంది. కానీ మోజా మాత్రం ఎవరి ప్రాణం తీయడానికి ఒప్పుకోదు. తర్వాత జువాన్కి ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ కిచెన్లోకి వస్తుంది. కానీ అప్పటికే తన ప్రమేయం లేకుండా ఆ ఫుడ్లో అలెక్సిస్ విషం కలిపేసిందని మోజాకి తెలుస్తుంది. సో ఇద్దరు కిచెన్లోంచి జువాన్ వైపు చూస్తూ ఉంటారు. అతను చాలా ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ తింటూ ఉంటాడు. కానీ ఆ విషయం అతని మీద ఎలాంటి ప్రభావం చూపించదు. ఆ విషయం ఎక్స్పైరీ డేట్ అయిపోవడం వల్లే అతనికి ఏమీ కాలేదని అలెక్సిస్ అనుకుంటుంది. కానీ ఎక్స్పైర్ అయిన విషయం బలాన్ని కోల్పోతుందా లేక ఇంకా ప్రమాదకరంగా మారుతుందా అన్నది ఆమెకి అనుమానంగా ఉంటుంది. ఇంతలో జువాన్ కొడుకు అక్కడికి వచ్చి తండ్రి పక్కనే కూర్చుంటాడు. తండ్రితో పాటు ఆ ఫుడ్ తను కూడా తినడం మొదలు పెడతాడు. అది చూసిన మోజాకు విపరీతంగా భయం పుట్టుకుంటుంది. జువాన్ మీద కోపంతో ఒక అమాయకుడి ప్రాణం తీయడం ఆమెకి ఇష్టం ఉండదు. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి జువాన్ ముందున్న ప్లేట్ని లాగి పడేస్తుంది. కానీ అప్పటికే జువాన్ కొడుకు అందులో కొంచెం ఫుడ్ తినేస్తాడు. తన ముందున్న ప్లేట్ని లాగి పడేయడంతో జువాన్కి విపరీతమైన కోపం వస్తుంది. మోజా మీద దాడి చేసి ఆమెని దారుణంగా కొడతాడు. అతను మోజాని చంపేసేలా ఉండడంతో కిచెన్లోంచి అలెక్సిస్ ఒక పెద్ద కత్తి పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తుంది. జువాన్ని ఆ కత్తితో పొడిచి చంపేస్తుంది. రక్తంతో తడిచిపోయిన మోజా నేల మీద నుంచి మెల్లిగా పైకి లేస్తుంది. అప్పటికే ఆమె శత్రువు జువాన్ ప్రాణాలు వదిలేస్తాడు. తర్వాత చివరి సీన్లో జువాన్ కొడుక్కి అలాగే దెబ్బలు తగిలిన మోజాకు పారామెడికల్ సిబ్బంది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. జువాన్ని చంపినందుకు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. జైలుకు వెళ్తున్నా కూడా ఆమె ముఖంలో ఎలాంటి బాధ కనిపించదు. ఈ అవినీతి రాజకీయ నాయకుల కింద బ్రతికే కంటే జైల్లో ఉండడమే ఎంతో నయమని ఆమె చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఇందులో మూడో కథ ఒక నిర్మానుషమైన హైవే మీద జరుగుతుంది. డియాగో అనే ఒక డబ్బున్న వ్యాపారవేత్త తన కారులో ఒంటరిగా వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో పక్క నుంచి ఇంకొక కారు ఇతని కారుని రాసుకుంటూ వేగంగా ఓవర్టేక్ చేసుకుని వెళ్తుంది. ఆ కారు నడుపుతున్న వ్యక్తి డ్రైవింగ్ చూసి డియాగోకు విపరీతమైన కోపం వస్తుంది. అతన్ని బూతులు తిడుతూ అసభ్యంగా సైకిల్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. అలా కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత డియాగో కారు టైర్ పంచర్ అయిపోతుంది. ఒక బ్రిడ్జి ముందు కారు ఆపి టైర్ మార్చడానికి ఎంత ప్రయత్నించినా కూడా కుదరదు. పైగా కారు కూడా స్టార్ట్ అవ్వదు. ఇంకా లాభం లేదని చెప్పి ఒక మెకానిక్కి ఫోన్ చేస్తాడు. అతను అరగంటలో వస్తానని చెప్తాడు. ఫోన్ పెట్టేయగానే దూరంగా ఇందాక తనను క్రాస్ చేసి వెళ్ళిపోయిన కారు ఇటువైపే రావడం డియాగో గమనిస్తాడు. తను తిట్టిన దానికి అతను ఖచ్చితంగా గొడవ పెట్టుకోవడానికి వస్తున్నాడని అర్థమైపోయి వెంటనే కారులోకి ఎక్కి డోర్స్ లాక్ చేసుకుంటాడు. డియాగో ఊహించినట్లుగానే ఆ కారులో ఉన్న మెలన్ అనే వ్యక్తి తన కారుని డియాగో కారు ముందు ఆపుతాడు. కావాలని తన కారుని వెనక్కి పోనిచ్చి డియాగో కారుని గుద్దుతాడు. ఆ తర్వాత డిక్కీలో నుంచి ఒక సుత్తి బయటకు తీసి కారు ముందున్న విండ్ షీల్డ్ మీద బలంగా కొట్టి పగలగొడతాడు. ఇదంతా చూస్తున్న డియాగో లోపల కోపంతో రగిలిపోతాడు. అతన్ని కొట్టాలని ఉన్నా కూడా బయటికి వెళ్తే ఎక్కడ దాడి చేస్తాడో అని చెప్పి భయంతో ఆ కోపాన్ని అలాగే కంట్రోల్ చేసుకుని సైలెంట్గా ఉండిపోతాడు. మిలన్ అక్కడితో ఆగకుండా డియాగోని మరింత అవమానించాలని ఆ కారు మీదనే మూత్రం పోస్తాడు. ఆ తర్వాత తన కారులో ఎక్కి కూర్చుంటాడు. ఆ సమయంలో డియాగో కారు దానంతటా అదే స్టార్ట్ అయిపోతుంది. కళ్ళల్లో కసితో రగిలిపోతున్న డియాగో నేరుగా వెళ్ళి మిలాన్ కారుని గుద్దుతాడు. అంతేకాకుండా ఆ కారుని అలాగే ముందుకు తోసుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న లోయలోకి తోసేసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో కారు లోయలో పడిపోయినా కూడా మిలాన్ ప్రాణాలతో బ్రతుకుతాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకుని లోయలో నుంచి పైకి వస్తాడు. దూరంగా వెళ్తున్న డియాగో కారు వెనకాలే పరిగెడతాడు. కారు వేగాన్ని అతను అందుకోలేక ఆగిపోతాడు. అక్కడ గొడవ అయిపోయింది అనుకునే లోపు డియాగో తన కారుని వెనక్కి తిప్పుతాడు. మిలాన్ని చంపేయాలన్న కసితో వేగంగా అతని వైపు దూసుకొస్తాడు. అదుపు తప్పి మిలాన్ పడిన లోయలోనే అతను కారు కూడా పడిపోతుంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మిలాన్ చేతిలోకి వస్తుంది. ఒక ఇనుపరాడుతో డియాగో కారు గ్లాసులు పగలగొట్టి లోపలికి దూరుతాడు. ఇద్దరి మధ్య చాలాసేపు భయంకరంగా కొట్లాట జరుగుతుంది. చివరికి మిలాన్ డియాగో మెడకి సీట్ బెల్ట్ గట్టిగా బిగించి కారులో నుంచి బయటికి లాగేస్తాడు. ఆ కారుతో పాటే డియాగో కూడా కాలిపోవాలని గ్యాస్ ట్యాంక్కి నిప్పు పెడతాడు. మంటలు అంటుకున్న వెంటనే తను అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు.
ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పి వదలకూడదని డియోగో మిలాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఇంతలో బ్రిడ్జి దగ్గరికి వచ్చిన మెకానిక్ లోయలో పెద్ద శబ్దంతో కారు పేలిపోవడం చూసి భయంతో పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చి కాలిపోయిన ఆ కారుని పరిశీలిస్తూ ఉంటారు. ఆ కారులో 2 మృతదేహాలు ఒకరికొకరు పట్టుకుని ఉండడం వాళ్ళు చూస్తారు. ప్రమాదం జరిగినప్పుడు ఒకరి ప్రాణాలు ఒకరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఇద్దరు కాలిపోయి ఉంటారని పోలీసులు పొరబడతారు. ఈ సీన్తోనే ఈ కథ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. తర్వాత 4వ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సైమన్ అనే ఒక ఇంజనీరింగ్ గురించి ఇది. ఒకరోజు తను ఆఫీస్ నుంచి వస్తూ తన కూతురు పుట్టినరోజు కోసం కేక్ కొనడానికి ఒక బేకరీకి వెళ్తాడు. కేకు తీసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ తన కారు కనిపించదు. కింద ఒక పార్కింగ్ ఫైన్ టికెట్ పడి ఉంటుంది. తను కారు ఆపింది నో పార్కింగ్ జోన్ అని, అందుకే కార్ని టోయింగ్ చేసి తీసుకెళ్లారని అతనికి అర్థమైపోతుంది. నో పార్కింగ్ జోన్ అయితే ఫుట్పాత్కి పసుపు రంగు వేయాలి, అయితే అక్కడ ఎలాంటి రంగు వేసి ఉండదు. అయితే ఇక్కడ కూతురి బర్త్డే పార్టీకి టైం అవుతున్నా సరే ఈ తప్పు తనది కాదని చెప్పి కంప్లైంట్ చేయడానికి సైమన్ నేరుగా ఆర్టీఏ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ అతను చెప్పింది ఎవరు వినరు. పైగా కంప్లైంట్ చేయాలంటే ముందు పార్కింగ్ ఫైను, కారు టోయింగ్ చేసిన ఫీజు కట్టాలని ఆఫీసర్లు చెప్తారు. తను ఎలాంటి తప్పు చేయలేదని, ఫుట్పాత్కు రంగు వేయలేదని ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళు పట్టించుకోరు. ఇంకా చేసేదేం లేక సైమన్ ఇంటికి బయలుదేరతాడు. దారిలో ట్రాఫిక్ జామ్ అవడంతో ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. అప్పటికే పార్టీ అయిపోవడంతో తన కూతురి కేక్కి బదులుగా ఒక కుకీని కట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఫ్యామిలీ పట్ల సైమన్కి ఏమాత్రం బాధ్యత లేదని అతని భార్య మెలిసా కోపంతో రగిలిపోతుంది. ఆమె తన బాధను చెప్తున్నా కూడా సైమన్స్ మాత్రం ఈ సిటీలో ఉన్న సిస్టమ్ గురించి పదే పదే విసుక్కుంటూ ఉంటాడు. దాంతో విసిగిపోయిన మెలిసా ఇంకా ఇతనితో కలిసి బ్రతకలేనని చెప్పి తను విడాకులు కావాలని అడుగుతుంది. తర్వాత మరుసటి రోజు సైమన్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుంది. తప్పు చేయకపోయినా ఫైన్ కట్టాలని వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. తర్వాత ఇటు ఇంట్లో సమస్యలు, అటు ఆఫీసులో ఎవరు తన మాట వినకపోవడంతో సైమన్కు ఎక్కడా లేని కోపం వచ్చేస్తుంది. ఆ ఆవేశంలో పక్కన ఉన్న ఫైర్ ఎక్స్టెన్షన్ తీసుకొని అక్కడున్న గ్లాస్ క్యాబిన్ని బలంగా కొట్టి పగలగొడతాడు. ఈ సంఘటనతో పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేస్తారు. ఆ వార్త టీవీలో కూడా వస్తుంది. తర్వాత రోజు సైమన్ లాయర్ వచ్చి అతన్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. అప్పటికే ఆ ఫైర్ దాడి చేసిన విషయం వార్తల్లో రావడంతో కంపెనీ పరువు తీసేశాడని సైమన్ని ఉద్యోగంలోంచి పీకేస్తారు. సరిగ్గా అదే రోజు విడాకుల తర్వాత కూతురు ఎవరి దగ్గర ఉండాలా అన్న విషయం మీద కోర్టులో హీరింగ్ ఉంటుంది. ప్రస్తుతం సైమన్ చేతిలో ఉద్యోగం లేకపోవడంతో కోర్టు తీర్పు అతని భార్యకు అనుకూలంగా వచ్చేలా కనిపిస్తుంది. ఆ పరిస్థితిని చూసి బయటపడి తన కూతుర్ని దక్కించుకోవాలని సైమన్ వెంటనే వేరే ఉద్యోగం వెతకడం మొదలు పెడతాడు. అతని మీద ఉన్న ఆ క్రిమినల్ రికార్డు చూసి ఏ కంపెనీ కూడా అతనికి అవకాశం ఇవ్వదు. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా రిజెక్ట్ చేస్తూ ఉండడంతో విసుగొచ్చి ఒక ఆఫీస్లో ఉన్న రిసెప్షనిస్ట్ని దారుణంగా తిడతాడు. బయటకు వచ్చి చూసేసరికి మళ్ళీ అతని కారు అక్కడ ఉండదు. ఈసారి కూడా నో పార్కింగ్లో పెట్టాడని చెప్పి టోయింగ్ చేసి తీసుకెళ్ళిపోతారు. అయితే ఈసారి సైమన్ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఒక క్యాబ్ మాట్లాడుకుని ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫైన్ కట్టేసి తన కార్ని తెచ్చుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత సైమన్ ఒక కేఫ్లో ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా తను కారును బయట నో పార్కింగ్లోనే ఆపుతాడు. ఫుట్పాత్కి పసుపు రంగు వేసి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా కూడా కావాలనే కారు అక్కడ పెడతాడు. కేఫ్ లోపల నుంచి చూస్తూ ఉండగానే ఆర్టీఏ వాళ్ళు వచ్చి 2 వారాల్లో 3వసారి అతని కారుని టోయింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తూ కూడా సైమన్ ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఫుడ్ తింటూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కారు తీసుకెళ్లిన కొన్ని గంటల తర్వాత ఆ ఆర్టీఏ ఆఫీస్లో ఒక పెద్ద పేలుడు జరుగుతుంది. ఆ పేలుడు దాటికి సగం బిల్డింగు కూలిపోతుంది. సైమన్ ఒక ఇంజనీరింగ్ కావడంతో ఈ అవినీతి సిస్టమ్కి బుద్ధి చెప్పాలని తన కారు నిండా డైలమెట్స్ పెట్టి వాళ్ళే స్వయంగా తీసుకెళ్లేలా ప్లాన్ చేశాడని అప్పుడు అందరికీ అర్థమైపోతుంది. కారులో జరిగిన ఆ పేలుడు కేవలం ఒక ప్రమాదం మాత్రమే అని సైమన్ లాయర్ కోర్టులో వాదిస్తాడు. ఈ కేసుకు మీడియాలో విపరీతమైన అటెన్షన్ రావడంతో ఆర్టీఏ ఆఫీసర్లు సామాన్య జనాలను ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారో రకరకాల కేసులు టీవీలో బయటకు రావడం మొదలవుతాయి. అలా రోజువారీ జీవితంలో గవర్నమెంట్ ఆఫీసర్ల వల్ల ఇబ్బంది పడుతున్న వేలాది మంది ప్రజల తరపున సైమన్ మొత్తానికి తన పగ తెచ్చుకుంటాడు. ఈ పేలుడు కేసులో సైమన్ జైలుకు వెళ్తాడు.
చివరి సీన్లో జైల్లోనే తన భార్య కూతురితో కలిసి చాలా సంతోషంగా తన పుట్టినరోజు జరుపుకుంటాడు. ఇప్పుడు బయట జనాలందరికీ సైమన్ ఒక హీరో అయిపోతాడు. అందరూ అతన్ని ప్రేమగా డైలమెట్ అని పిలుచుకుంటారు. పనికిమాలిన సిస్టంతో ప్రాబ్లమ్స్ వస్తే ఏకంగా రూట్ లెవెల్లో అలాగే తెగించి సమాధానం చెప్పాలనే పచ్చి నిజం ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారుజామున ఇది మొదలవుతుంది. శాంటియాగో అనే ఒక కుర్రాడు క్లబ్ నుంచి కారులో ఇంటికి వస్తాడు. రాగానే చాలా కంగారుగా నేరుగా తన పేరెంట్స్ గదిలోకి వెళ్ళి వాళ్ళని నిద్రలేపుతాడు. ఉదయం లేచాక ఆ కుటుంబం అంతా టీవీలో వస్తున్న ఒక హిట్ అండ్ రన్ కేసు వార్తలు చూస్తూ ఉంటారు. రాత్రి శాంటియాగో కారు ఒక గర్భిణీ స్త్రీని గుద్దేయడంతో అతడితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయిందని ఆ వార్తల్లో చెబుతూ ఉంటారు. శాంటియాగో తండ్రి రోమినో చాలా పేరున్న వ్యాపారవేత్త. తన కొడుకు జైలుకు వెళ్లకుండా కాపాడడానికి అతను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ భయంతో వాళ్ళు వెంటనే తమ లాయర్కి ఫోన్ చేసి రాత్రి జరిగిన విషయం మొత్తం వివరిస్తారు. ఆ కేసు నుంచి శాంటియాగోని ఎలాగైనా బయటపడేస్తానని ఆ లాయర్ మాట ఇస్తాడు. అయితే ఎప్పుడొకప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఆ కారును పట్టుకుంటారని వాళ్ళందరికీ తెలుసు. దాన్ని దాచిపెట్టి సైలెంట్గా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని లాయర్ రకరకాల ఐడియాలు ఆలోచిస్తారు. సరిగ్గా అప్పుడే బయట గార్డెన్లో పనిచేస్తున్న వాళ్ళ పని మనిషి హోసే మీద లాయర్ కన్ను పడుతుంది. రోమినో తన స్టడీ రూమ్లోకి హోసేని పిలిపించి ఎదురుగా కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత రాత్రి జరిగిన యాక్సిడెంట్ గురించి మొత్తం వివరించి తన కొడుకు చేసిన ఆ తప్పును హోసే తన మీద వేసుకుంటే $5 లక్షల ఇస్తానని ఆశ చూపుతాడు. ఒకవేళ హోసే ఆ జైలు శిక్ష అనుభవించడానికి ఒప్పుకుంటే ఏడాదిలోపే అతన్ని బయటికి తీసుకొస్తానని లాయర్ కూడా నమ్మిస్తాడు. పైగా ఆ డబ్బుతో తన కుటుంబం జీవితంలో మళ్ళీ ఆర్థిక సమస్య లేకుండా బ్రతకొచ్చని చెప్తారు. తన ఫ్యామిలీ కోసం హోసే వాళ్ళు చేసిన డీల్కి మరో ఆలోచన లేకుండా ఒప్పుకుంటాడు. సో వెంటనే లాయర్ హోసేని యాక్సిడెంట్ అయిన కారు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ స్టీరింగ్ వీల్ మీద కారు లోపల హోసే వేలు ముద్రలు పడేలా చేస్తాడు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండడానికి హోసేను కొంచెం విస్కీ కూడా తాగమని చెప్తాడు. కాసేపటికే పోలీసులు అక్కడికి వస్తారు. ఆ యాక్సిడెంట్ చేసి కారు తీసుకొచ్చింది హోసే అని లాయర్ వాళ్ళకి ఒక కథ చెప్తాడు. హోసే కూడా ఆ నేరం తానే చేశారని ఒప్పుకుంటాడు. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న షెరీఫ్ మాత్రం అరెస్ట్ చేసే ముందు కారుని ఒకసారి పరిశీలిస్తానని అంటాడు. షెరీఫ్ హోసేను కారు లోపల కూర్చోమంటాడు. అతను లోపల కూర్చోగానే కారు లోపల ఉన్న రియర్ వ్యూ మిర్రర్ హోసే ఎత్తుకు సరిపోయేలా లేకపోవడాన్ని షెరీఫ్ పసిగడతాడు. యాక్సిడెంట్ సమయానికి కారు నడిపింది హోసే కంటే చాలా పొడవున్న వేరే వ్యక్తి అని అతనికి ఇట్టే అర్థమైపోతుంది. నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన లాయర్ వెంటనే ఆ షెరీఫ్తో మాట్లాడి అతనికి లంచం ఇచ్చి తన వైపుకి తిప్పుకుంటాడు. ఈ కేసు నుంచి కొడుకుని బయటపడేయాలంటే షెరీఫ్కి కూడా కోట్లలో డబ్బులు ఇచ్చుకోవాలని రోమినోకు లాయర్ చెప్తాడు. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం చూసి హోసే కూడా తనకు ఒక ఖరీదైన అపార్ట్మెంట్ కావాలని అడుగుతాడు. తన కొడుకు భవిష్యత్తు కోసం ప్రాధాయపడుతున్న రోమినో పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆ లాయర్, షెరీఫ్, హోసే ముగ్గురు వాటా కోసం ఒక గదిలో కూర్చొని అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళ డిమాండ్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం చూసి రోమినోకు చిర్రెత్తుకొస్తుంది. ఆ గదిలోంచి అందరినీ బయటికి పొమ్మని గట్టిగా అరుస్తాడు. వీళ్ళందరికీ ఇంత డబ్బిచ్చి మోసం చేసే కంటే తన కొడుకు జైలుకి వెళ్ళడమే కరెక్ట్ అని నిర్ణయించుకుంటాడు. అతను కేవలం భయపెట్టడానికి అలా అంటున్నాడని మిగతా వాళ్ళు అనుకుంటారు. అతను లోపలికి వెళ్ళి గడియ పెట్టుకోవడంతో ఈ డీల్ క్యాన్సిల్ చేశాడని వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోతుంది. తర్వాత కొన్ని గంటల తర్వాత యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారని తెలుసుకున్న జనాలు రోమినో ఇంటి ముందు భారీగా చేరుకుంటారు. కొడుకుని ఎలాగైనా కాపాడుకుందామని రోమినో భార్య ఎంత బ్రతిమలాడినా కూడా అతను మాత్రం తన నిర్ణయం మార్చుకోడు. అప్పుడు లాయర్ మళ్ళీ అతని దగ్గరకు వచ్చి అందరికీ తలా $3 మిలియన్ల ఇస్తే కేసు సెటిల్ చేస్తానని కొత్త డీల్ పెడతాడు. ఒక పక్క వ్యాపారవేత్తలాగా రోమినో వాళ్ళతో బేరమాడి మొత్తానికి ఒక్కొక్కరికి $1 మిలియన్ ఇచ్చేలా ఆ డీల్ని ఫైనల్ చేస్తాడు. ఆ డీల్ ప్రకారం ఒప్పందం కుదిరిన తర్వాత పోలీసులు హోసేని అరెస్ట్ చేసి ముఖానికి ఒక ముసుగు వేసి ఇంటి బయటికి తీసుకొస్తారు. అప్పుడే ఆ జనాల్లోంచి ఒక వ్యక్తి ఆవేశంగా ముందుకొచ్చి హోసే మీద దారుణంగా దాడి చేసి అతన్ని కొట్టి చంపేస్తారు. ఆ దాడి చేసింది మరెవరో కాదు, ఆ యాక్సిడెంట్లో చనిపోయిన గర్భిణీ స్త్రీ భర్త. తన భార్య బిడ్డ చావుకి కారణమైన వ్యక్తిని చంపేసి తన పగ తీర్చుకుంటాడు. ఆ ముసుగులో ఉన్నది నిజమైన నేరస్తుడు కాదన్న నిజం ఎప్పటికీ బయటపడకుండా ఈ కథ ముగిసిపోతుంది. తర్వాత ఈ సిరీస్లో చివరి కథ ఒక పెళ్లి వేడుకలో జరుగుతుంది. రోమినా, డొమినిక్ చాలా ఏళ్ళుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. అందరూ డ్యాన్సులు వేస్తూ
అందరూ డ్యాన్స్లు వేస్తూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సందడి మధ్యలో రోమినా దృష్టి తన భర్త డొమినిక్ మీద పడుతుంది. అతను తన ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయితో చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి ప్రవర్తన చూసి రోమినాకు అనుమానం వస్తుంది. నిజమేంటో తెలుసుకోవడానికి వెంటనే తన ఫోన్ తీసి ఒక నంబర్కి డయల్ చేస్తుంది. ఆమె చూస్తూ ఉండగానే ఆ ఆఫీస్ అమ్మాయి ఆ ఫోన్ను లిఫ్ట్ చేస్తుంది. దాంతో రోమినా గుండె బద్దలైపోతుంది. గత నెల రోజులుగా డొమినిక్ గిటార్ నేర్చుకోవడానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఈ అమ్మాయితోనే తిరుగుతున్నాడని ఆమెకి స్పష్టంగా అర్థమైపోతుంది. కోపంతో రగిలిపోతున్న రోమినాను ఫస్ట్ డ్యాన్స్ కోసం డొమినిక్ స్టేజ్ మీదకి తీసుకెళ్తాడు. డ్యాన్స్ చేస్తున్నంతసేపు ఆమె ఈ విషయం గురించి నిలదీస్తుంది. తప్పు దొరికిపోవడంతో డొమినిక్ కంగారు పడతాడు. ముందు ఈ పార్టీని ఎంజాయ్ చేద్దాం, వదిలేయి అంటాడు. రోమినిక్ వదలకుండా గట్టిగా అడగడంతో ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్న మాట నిజమేనని డొమినిక్ ఒప్పుకుంటాడు. ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని బ్రతిమలాడుకుంటాడు. ఆ మాట వినగానే రోమినాకు విపరీతమైన కోపం వస్తుంది. అతని మాటలు ఏమీ వినకుండా ఏడుస్తూ ఆ బిల్డింగ్ పైకప్పు మీదకు వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఒంటరిగా ఉన్న రోమినా దగ్గరికి వంటలు చేసే ఒక షెఫ్ వచ్చి ఆమెను ఓదారుస్తాడు. తన భర్త చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని రోమినా నిర్ణయించుకుంటుంది. వెంటనే ఆ షెఫ్తో రొమాన్స్ చేయడం మొదలు పెడుతుంది. భార్య కోసం వెతుక్కుంటూ పైకి వచ్చిన డొమినిక్ రోమినా ఆ షెఫ్తో ఉండడం చూసి షాక్ అయిపోతాడు. రోమినా ముఖంలో ఏమాత్రం భయం కానీ బాధ కానీ ఉండదు. పైగా డొమినిక్ ఆస్తి మొత్తం లాగేసుకుని అతన్ని రోడ్డు మీద పడేస్తానని బెదిరిస్తుంది. ఆ మాటలకు భయపడిన డొమినిక్ తట్టుకోలేక అక్కడే కింద పడి వాంతులు చేసుకుంటాడు. అతన్ని అక్కడే వదిలేసి రోమినా కిందకి వచ్చేస్తుంది. ఏమి జరగనట్లుగా చాలా మామూలుగా అందరితో కలిసి ఎంజాయ్ చేయమని గెస్ట్కి చెప్తుంది. కొద్దిసేపటికి డొమినిక్ కూడా కిందకు వస్తాడు. అప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళు అతన్ని లాక్కెళ్ళి డ్యాన్స్ చేయిస్తారు. రోమినా డాన్స్ చేస్తూనే కావాలని డొమినిక్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆ అమ్మాయిని లాక్కొచ్చి గిరగిరా తిప్పుతుంది. ఆ ఆవేశంలో ఆ అమ్మాయిని తీసుకెళ్లి పక్కన ఉన్న ఒక గ్లాస్ డోర్కేసి బలంగా విసిరేస్తుంది. ఆ దెబ్బకు తీవ్రంగా గాయపడిన ఆ అమ్మాయికి మెడికల్ సిబ్బంది వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయినా సరే రోమినా ఇదంతా చాలా నార్మల్గా అన్నట్లు పెళ్లి ఆటలు మొదలు పెడదాం రండి అని తన ఫ్రెండ్స్ని పిలిపిస్తుంది. భార్య ప్రవర్తన చూసి విసిగిపోయిన డొమినిక్ అందరి ముందే ఆమెను గట్టిగా అరుస్తాడు. ఆ గొడవలో డొమినిక్ వాళ్ళ అమ్మ కూడా వచ్చి రోమినా మీద దాడికి దిగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమెని వెనక్కి లాగుతారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అక్కడున్న డాక్టర్స్ వాళ్ళందరినీ కూర్చోబెట్టి బీపీ చెక్ చేస్తుంటారు. ఈ గొడవ సర్దుమణిగింది అని గెట్స్ అందరూ కూడా అనుకుంటారు. డొమినిక్ లేచి కోపంగా ఒక చాకు చేతిలోకి తీసుకుంటాడు. అందరూ భయపడే లోపే ఆ చాకుతో పెళ్లి కేకు కోసి ఒక పెద్ద ముక్క తీసుకుని తింటాడు. ఆ తర్వాత నెమ్మదిగా రోమినా దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి డాన్స్ చేద్దామన్నట్లుగా చేతులు చాపుతారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరూ డ్యాన్స్ ఫ్లోర్ మధ్యలో ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం మొదలు పెడతారు. వాళ్ళ ప్రవర్తన చూసి ఇబ్బంది పడిన గెట్స్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ కేకు కట్ చేయాల్సిన టేబుల్ మీద రొమాన్స్ చేయడంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.